26 in workbook. Okay, today we will discuss page number 27, 28. In previous class, matching 4 questions. Name the famous Kathak dancer who is known as Queen of Kathak. Also name the national award which was given to her. Next question, write 3 points to explain the contribution of Dada Saheb in the field of cinema. And the next one, what was the contribution of C.V. Raman in the field of physics? Explain in 4 lines. And next one, how did Savitribai Phule contribute to the education of women? Give at least 2 points. Okay, ma'am. Today we will discuss few more questions. Page number 27. Chapter 3. Workbook. Page number 27, 28. Okay. Open page number 27. Read 6th question. Read the clues and guess the names of the personalities. ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చారు మనకి. ఆ క్లూస్ చదివి ఆ పర్సన్ నేమ్ ఏంటో మనం అక్కడ నోట్ చేయాలి. ఫస్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ టు బి అవార్డెడ్ ఏ నోబెల్ ప్రైజ్. First Indian scientist to be awarded a Nobel Prize. Who? C.V. Raman. First Indian scientist. And the second one, a mathematician whose face featured on a stamp. A mathematician whose face featured on a stamp. అంటే ఈయన పేరు మీద స్టాంప్ తయారైంది ఏ మ్యాథమెటిషియన్. శ్రీనివాస రామానుజన్. మనకి కనిపిస్తాయి కదమ్మా గాంధీ గారి బొమ్మలు, ఇందిరాగాంధీ బొమ్మలు. మీరు స్టాంపులు చూస్తూ ఉంటారు, రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్. అలా ఇతని ఫేస్తో కూడా ఒక స్టాంపు రెడీ చేయడం జరిగిందంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. అండ్ సి, the filmmaker who made the first Indian film. మన దేశంలో ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ మేక్ ఎవరు తీశారు? హూ? దాదా సాహెబ్ ఫాల్కే. దాదా సాహెబ్ ఫాల్కే. And the next one, the writer who is known for his novel Godan. Godan అనే నవల రాసిన రచయిత. Who? మున్షి ప్రేమ్చంద్. మున్షి ప్రేమ్చంద్. And next one, the only Indian woman to win a Nobel Peace Prize. Nobel Peace Prize మన ఇండియాలో ఫస్ట్గా వచ్చిన ఉమెన్ మదర్ తెరీసా. మదర్ తెరీసా. Let's see. C.V. Raman, Indian scientist in the field of
physics. Srinivasa Ramanujan, mathematician. Okay. Dada Saheb Phalke, Indian filmmaker. Munshi Premchand, writer. Godan novel. Mother Teresa, she was a social worker. Okay. Win a Nobel Peace Prize. And the next question, why was Rabindranath Tagore given a Nobel Prize? Explain in 4 lines. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది మన ఆన్సర్లో రాద్దాం. ఓకే, 7th ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ was given a Nobel Prize for literature in 1913. His contribution in literature brought glory to the country చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఈ నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందో మనకు ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ గివింగ్ ఏ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 1913. 1913 ఆయనకి లిటరేచర్ ఫీల్డ్ అంటే లిటరేచర్ అంటే ఇప్పుడు మనకి తెలుగులో గ్రామర్ ఛందస్సు అంటాం కదమ్మా, అలా హిందీ లిటరేచర్ ఉంటుంది, ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది, తెలుగు లిటరేచర్ ఉంటుంది. భాష మీద పట్టు అంటే గ్రామర్ పరంగా ఏదైనా చెప్పగలుగుతారు. అలాంటి లిటరేచర్లో ఆయనకి 1913లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. హిస్ కంట్రిబ్యూషన్ ఇన్ లిటరేచర్, ఈ భాష మీద పట్టు యొక్క ఇతని పాత్ర ఏంటంటే బ్రాడ్ గ్లోరీ టు ద కంట్రీ యాజ్ హీ వాజ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ టు హ్యావ్ ఓన్ ఏ నోబెల్ ప్రైజ్. ఇతని ఈ భాష మీద చేసిన కృషికి ఫస్ట్ నాన్ యూరోపియన్ అంటే అంత ముందు వరకు మన ఇండియాలో లిటరేచర్ ఫీల్డ్ అంటే ఆ విభాగంలో ఎవరికి కూడా ఈ నోబెల్ ప్రైజ్ రాలేదు. నాన్ యూరోపియన్, యూరోపియన్ కంట్రీ వాళ్ళకి వచ్చినంతవరకు అంటే అదర్ కంట్రీ వాళ్ళకి వచ్చినా మనకు రాలేదు. కానీ ఇతనికి ఫస్ట్గా లిటరేచర్ విభాగంలో ఈ నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగిందంట. అది మన కంట్రీకి గ్లోరీ. గ్లోరీ అంటే ఏంటి? విజయం, గొప్పతనమే కదా అది. హిజ్ నోటబుల్ వర్క్ ఈజ్ గీతాంజలి. ఇతను చాలా
పాటలు అవి రాస్తూ ఉండేవాళ్ళు కదా, నోటబుల్ వర్క్. బాగా ఫేమస్ చెందిన వర్క్ ఏంటంటే గీతాంజలి. రాసిన అన్నీ కూడా ఒక బుక్ రూపంలో ఉంటాయంటే ఆ బుక్ గీతాంజలి బాగా పేరు పొందిన బుక్. మనకు జనగణమన రాసింది కూడా ఈయన. మన దేశంతో పాటు ఇంకో దేశానికి కూడా రాస్తున్నారని లెసన్లో చెప్తున్నాం. అదర్కంటే బంగ్లాదేశ్ కూడా ఈయన జనగణమన రాయడం జరిగింది. అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి కూడా నేషనల్ యాంథమ్ రాసిన గ్రేట్ పర్సన్ రవీంద్రనాథ్ ఠాగూర్. Next, open page number 28. 8th question. Compare the works of Aryabhatta and Ramanujan. ఇక్కడ మనకి 2 persons నేమ్స్ ఇచ్చారు, ఆర్యభట్ట అండ్ రామానుజన్. కంపేర్ అంటే పోలిక. ఫస్ట్ బోర్న్. ఫస్ట్ కంపారిజన్ బోర్న్. బోర్న్ అంటే ఏంటమ్మా? పుట్టడం. ఎప్పుడు పుట్టారో రాదు. అబౌట్ 1500 years ago. 1500 years ago. And Ramanujan was born in year 1887. 1500 years ago. Ramanujan పుట్టింది 1887. And next field. Mathematics. Mathematics and astronomy. Maths and ఖగోళ శాస్త్రం అంటే గ్రహాలు, ప్లానెట్స్ గురించి చెప్పే వాటిలో తను గ్రేట్ పర్సన్. అండ్ రామానుజన్ మ్యాథమెటిక్స్. And next, greatest achievements. Greatest achievements. వీళ్ళు సాధించినవి. వాళ్ళు సాధించిన ఏం సాధించారు మన. He claimed that the earth rotates on its axis. Greatest achievement of Aryabhatta. He claimed that the earth rotates on its axis. We know earth rotates on its axis. ఓకే, మనందరికీ తెలుసు ఎర్త్ తన యాక్సిస్ ఆధారంగానే రొటేట్ అవుతుంది తన చుట్టూతానని. ఆ విషయాన్ని క్లెయిమ్ చేసింది ఆర్యభట్ట. ఫస్ట్గా చెప్పింది ఎవరు అంటే ఆర్యభట్ట. అండ్ నెక్స్ట్ రామానుజన్.
Okay. Greatest achievement of Ramanujan, he developed various formula that he sent to the Cambridge University, England. మనం చదువుకున్నాం. అంటే అతనికి చదువు పెద్దగా రాకపోయినా మ్యాథ్స్లో మంచి మంచి ఫార్ములాలు కనిపెట్టి మనం చెప్పుకున్నాము లెసన్లో. ఫార్ములాస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, a+b² = a² + 2ab + b² అని. అలాంటి ఫార్ములాస్ని కొత్త కొత్త వాటిని కనిపెట్టి అతను లండన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళు ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఇతన్ని అక్కడికి టీచ్ చేయడానికి పిలిచారండి. గ్రేట్ అచీవ్మెంట్ కదమ్మా. ఓకేనా? The next question, 9th one. Chanakya is considered to be one of the wisest Indian. Why? ఎందుకని చాణక్యుని భారతదేశంలో ఒక గొప్ప తెలివైన వాడుగా ఎందుకు చెప్పుకుంటారు అని. ఎందుకు చెప్పుకుంటారు చూద్దాం. ఎందుకు చెప్పుకుంటారు? ఓకే, మనకి ఇండియాలో వైజెస్ట్ పర్సన్ ఎందుకు చెప్తారంటే బికాస్ హీ వాజ్ ద అడ్వైజర్ టు ద ఎంపరర్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుడు అనే రాజుకి ఇతను అడ్వైజర్గా ఉన్నాడంట. రాజ్యాన్ని ఎలా రూల్ చేయాలి అనే విషయంలో ప్రతి విషయంలో సలహా చెప్పేవాడంట. అండ్ హీ ఆల్సో ఆథర్డ్ 2 వెరీ ఇంపార్టెంట్ వర్క్స్ నేమ్డ్ అర్థశాస్త్ర అండ్ నీతిశాస్త్ర. ఈ 2 శాస్త్రాలను రచించేది మన లెసన్లో చెప్పుకున్నాం ఇతని గురించి, చాణక్యుడి గురించి. ఓకేనమ్మా? ఈ 2 pages 27, 28 కంప్లీట్ చేసి మీరు ఏ రోజు ఏం కంప్లీట్ చేస్తున్నారో ఆ పేజెస్ ఆ క్వశ్చన్స్ చదవండి. మీరు వర్క్ ఫిల్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? బై.